మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది కళల గురించి. ఈ మధ్యనే నాకొచ్చే కళలు మీకు చెప్పబోతున్నాను. అది కూడా సంతానానికి సంబంధించింది. ఆడపిల్లలు పుట్టబోతున్నారు అని తెలుసుకునే సంకేతాలలో ఈ కళలు మనకి చెప్తాయి అన్నమాట. ఆడపిల్ల పుడుతుంది అని. అర్థమైంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రావచ్చు, కానీ నాకొచ్చే కళలు మీకు తెలియజేస్తున్నాను. అది ఫస్ట్ ఆడపిల్ల పుట్టబోతుంది అని వచ్చే కళలు అందరికీ పువ్వులు అని అనుకుంటారు. పువ్వులతో పాటు ఈ కళలు కూడా కనిపిస్తాయి. అది మొదటగా నది ఒడ్డున బుట్టలో మామిడి పళ్ళు పసుపు రంగులో బుట్టలో ఉన్నట్టు ఫస్ట్ కనిపిస్తుంది. రెండో కళ అన్నమాట, మళ్ళీ మనకి కనిపించే కళ. అది మీకు బియ్యం ఒక ఇప్పుడు చాటలో బియ్యం అన్నమాట. బియ్యము చాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఎవరైతే అమ్మాయి కడుపుతో ఉందో ఆ అమ్మాయి ఆ చాట తను పట్టుకున్నట్టు, బియ్యంతో పట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా పాలు బిందెతో 2 బిందెలు పట్టుకొని పాలు వచ్చినట్టు కళ. ఇంకా చెప్తాను. స్టీల్ సామాలు, బిందెలు, గరిటెలు, కుంకుమ భరిణెలు అలా కూడా కనిపిస్తాయి. ఇంకా ఇత్తడి క్యారేజీలు, ఇత్తడి సామాన్లు, ఇత్తడి బిందెలు, ఇలాగా రాగి బిందెలు కనిపిస్తాయి. ఇంకా ఈ వంకాయ, బీరకాయలు, చిక్కుడుకాయలు, ఈ కాయగూరలు కూడా కనిపిస్తాయి. అలాగే స్వీట్స్, ఎవరో మనకి ఇస్తున్నట్టు స్వీట్స్ అన్ని రకాల స్వీట్స్ ప్యాక్ చేసి, అంటే మనకి తెచ్చుకుంటాం కదా బాక్స్లోని, అలాగా ఒక పళ్ళు నిండుగా స్వీట్ బాక్స్ పెట్టి మనకు ఒకరు ఇస్తున్నట్టు వస్తుంది. రేంకాయలు అవి కూడా కనిపిస్తాయి. జిలాబీలు ఒకరు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకేటి మనం తింటున్నట్టు కూడా కనిపిస్తుంది. బప్పస్కాయలు, ఎక్కువగా బప్పస్కాయలు కనిపిస్తాయి. బప్పస్ పళ్ళు, కాయలు కనిపిస్తాయి. ఇంకా ఈ ఇత్తడి తప్పేలు నిండా అరటిపళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. అర్థమైందా. అరటిపళ్ళు కూడా కనిపిస్తాయి. అరటి చెట్టుకు ఉన్నట్టు కాదు, మనకి విడివిడిగా అరటి పళ్ళు కనిపిస్తాయి. ఈ అరటి పళ్ళు కనిపిస్తే మగపిల్లడు అనుకుంటారు. మీకు మొదట ఈ స్వీట్స్ వస్తాయి కదా, స్వీట్స్ కాల్లో కనిపిస్తాయి కదా, ఇంకా ఇలాగా కొన్ని కనిపిస్తాయి కదా, మధ్యలోని అరటిపళ్ళు కనిపిస్తే అది లెక్కలోకి రాదు. ఎందుకంటే మగపిల్లడని అనుకోకూడదు. మీకు ఎక్కువగా వచ్చేవి ద్రాక్ష పళ్ళు. మగపిల్లడికైతే నేను వేరే వీడియో చేస్తాను, మరొకసారి చెప్తాను. ఈ ఆడపిల్లకి ఇలాగా ఇత్తడి తప్పెల నిండా అరటిపళ్ళు ఉన్నట్టు, అరటిపళ్ళు మనకి ఇచ్చి తీసుకున్నట్టు, మళ్ళీ తిరిగి తీసుకున్నట్టు ఇలాగ వస్తాయి అన్నమాట. ఇది స్టిక్కర్ ప్యాకెట్, గాజులు ఇలాగా వస్తాయి. ఎక్కువగా బప్పస్ పళ్ళు కనిపిస్తాయి అన్నమాట. అర్థమైందా.
ఇంకా ఇంకా ఉన్నది చెప్తాను. డెలివరీకి ఆ రోజంటే ఉదయం ఆడపిల్ల వచ్చినట్టుగా ఇంటికి వెళ్ళినట్టు ఏ కూతురు కంటది. తల్లి ఇంటికి వెళ్ళినట్టు ఈ ఆడపిల్ల కల్లోని కనిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? అంటే ఆడపిల్లని కంటది. ఆ ఆడపిల్ల కడుపుతోనున్న ఆ అమ్మాయి తల్లింటికి వెళ్ళినట్టు ఆడపిల్ల ఒక 4-5 ఏళ్ళ పిల్ల లంగా జాకెట్ వేసుకుని వెళ్ళినట్టు కల్లో కనిపిస్తుంది. అర్థమైందా? అలాగే మంచి డ్రెస్సు గాగ్రా డ్రెస్ లాంటిది వేసుకున్నట్టు నవ్వినట్టు ఇలా కూడా కనిపిస్తుంది. అర్థమైంది కదా? ఇంకా నేనేమైనా కనకాంబరాలు కనిపిస్తాయి, పువ్వులు కనిపిస్తాయి, మందారం, నందివరం ఇది కూడా కనిపిస్తుంది. అర్థమైందా? గులాబీ పువ్వు ఇచ్చినట్టు, పువ్వు మొగ్గ కాదు, మొగ్గలు చెట్లు మొగ్గలు అయితే మాత్రం గులాబీ మొగ్గలు ఎర్రగా ఉంటాయి కదా, పువ్వు విడకుండా ముళ్ళుతో గులాబీ చెట్టుకు ఉన్నట్టయితే అది మగపిల్లలే. అయితే ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఆడపిల్ల పుట్టబోతుంది అనే ఈ కళలు ద్వారాగా మనకి అర్థమైపోతుంది. ఇంకా వంకాయ కూర వండినట్టు కళ వచ్చిన ఇది కూడా ఆడపిల్లే. పెరుగు అది కూడా ఆడపిల్లని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ కళలన్నీ ఆడపిల్లకి సంబంధించినవే. అర్థమైంది కదా? మామిడి పళ్ళు, అరటి పళ్ళు ఇవి వస్తే మీకు ఏదో మగపిల్లలు అనుకుంటారు. కానీ ఇవన్నిటితో ఆ కళ కానీ వచ్చింది అంటే అది దానికి మగపిల్లలని మనం తీసుకోకూడదు. అర్థమైంది కదా? మీకు మగపిల్లల అని మనకి చూస్తే కళ్ళలోని మగపిల్లడని మనకు అర్థమవుతుంది కదా. ఆడపిల్ల ముఖం ఉండి పాస్కెళ్ళిన ఏరియాలో మగపిల్లడికి సంబంధించింది అయితే అది ఆడపిల్లనే అనుకోవాలి. మగపిల్లడు ముఖం కనబడి కల్లో ఆడపిల్లలాంటిది కనిపిస్తే కాదు. ఇంకా ఎక్కువగా మీకు చెప్పాలి అంటే ఎక్కువగా మగపిల్లలతో తిరిగినట్టు, మగపిల్లలతో ఉన్నట్టు, మగపిల్లల కనబడినట్టు ఉన్న ఆడపిల్ల పుడుతుంది. అర్థమైందా? ఆడపిల్లలు ఎక్కువగా కనిపించి ఎక్కువగా ఆడపిల్లలు ఇదంటే అది మగపిల్లలు. కాకపోతే మొదటి నుంచి నెల తప్పిన నుంచి అలాగా ఈ డెలివరీ తెల్లారితే డెలివరీ అంటే రాత్రి వచ్చే కళ ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తున్నట్టు కానీ వస్తే 4-5 ఏళ్ళ పాప లంగా జాకెట్ ఏదో డ్రెస్ వేసుకుని మిడీ డ్రెస్ వేసుకుని వెళ్తున్నట్టుకైనా ఆడపిల్ల పుడుతుందని అనుకోవాలి. అయితే ఈ కళలు ఇంత వివరంగా నేను చెప్పాను అంటే ఇవన్నీ నాకు వచ్చే కళలే. అర్థమైందా? ఈ కళలు బట్టి అర్థమైంది ఏంటంటే ఆడపిల్లని నాకు తెలిసింది. అందుకే మీరు తెలుసుకోవాలని నేను ఇంత వివరంగా ఆడపిల్ల పుడితే ఈ కళలు వస్తాయని తెలియజేశాను. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మీకు కళల గురించి, మగపిల్లలు పుడితే ఏ కళలు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.